సిటీ న్యూస్కు స్వాగతం. వైజ్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. వైజ్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైజ్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన త్యాగమూర్తి చంద్రబోస్ అని ఆయన పేర్కొన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపన ద్వారా స్వతంత్రం కోసం పోరాడారన్నారు. డాక్టర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సయ్యద్ బాజీ, అమన్, సుబ్బారావు, నారాయణ, సోహెల్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. అందరూ దేశభక్తి భావాలు కలిగి ఉండాలి. ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. సుభాష్ చంద్రబోస్ 23 జనవరి 1897 ఒరిస్సా కటక్ లో ప్రభావతి దేవి, జానకీనాథ్ బోస్ దంపతులకు జన్మించారు. భారతీయులు ఆంగ్లేయుల కబంధ హస్తాలలో నలిగిపోతున్న రోజులు. భారత మాత దాస్య విముక్తి కొరకై 21 సంవత్సరాల ప్రాయంలోనే భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీజీ అహింస సిద్ధాంతాలతో విభేదించి స్వయంగా ఆజాద్ హింద్ ఫౌజ్ సంస్థను స్థాపించారు. సర్వ సైన్యాధ్యక్షునిగా ఆంగ్లేయులపై యుద్ధం ప్రకటించి పోరాటాలు సాగించారు. ఆంగ్లేయులు ఆయన్ని జైలులో నిర్బంధించారు. జైలులో ఉంటూనే కలకత్తా మేయర్గా ఎన్నికై సేవలందించారు. భారతీయ యువతకు గొప్ప స్ఫూర్తి యోధుడు. భారత యువతకు గొప్ప స్ఫూర్తి ఇచ్చిన యోధుడు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. చిత్తరంజన్ దాస్ తో కలిసి స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపారు. జపాన్ వెళుతూ విమాన ప్రమాదంలో మరణించారు. దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి అమరుడైనాడు. 1999లో భారతరత్న బిరుదాంకితుడు కావడం ఆయనకు దక్కిన ఘన నివాళి. ప్రజల హృదయాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు జనవరి 23వ తారీఖు 1897లో కటక్లో జన్మించారు. ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ అని ఒక సంస్థని స్థాపించిన గొప్ప మహనీయుడు, స్వతంత్ర సమర యోధుడు, దేశభక్తుడు. ఆయన భారతదేశం కోసం దాస్య శృంఖాలను మగ్గుతుంటే స్వతంత్రం తీసుకురావడం కోసం అని చెప్పి ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఒక విమాన ప్రమాదంలో జపాన్ వెళ్తూ ఆయన మరణించారు. అంటే మరణించడం అంటే కీర్తిశేషులు అయ్యారని మనం చెప్పుకోవాలి. ఆయన సదా చిరస్మరణీయులు. ఆయన యొక్క స్ఫూర్తి, దేశభక్తిని మనం దృష్టిలో ఉంచుకుని ఆయన్ని ఇప్పుడు మన జయంతోత్సవాలు జరుపుకుంటున్నాం. ఆయనకి ఆ మహనీయుడికి మనం ఏమిచ్చినా కూడా అది రుణం తీరదు. ఆయన స్మరించుకుంటూ యావత్ భారతీయులందరూ కూడా వారు ఎవరైతే దేశభక్తులు మన దేశం కోసం త్యాగం చేశారో వారి యొక్క బాటలో నడుస్తూ మన దేశాన్ని. నాగాలంక శ్రీరామ పాదక్షేత్రంలో దీపాలంకరణ వేడుక ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన నాగాయలంకలో కృష్ణానదీ తీరాన శ్రీరామ పాదక్షేత్రంలో కొలువైన శ్రీరామ పాదక్షేత్రంలో భక్తులు శ్రీ బాలరాముడు ప్రతిమ చుట్టూ సహస్ర దీపాలంకరణ భక్తి శ్రద్ధలతో వెలిగించారు. శాస్త్రోక్తంగా దీపోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీరామ పాదక్షేత్రం చైర్మన్ ఆలూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ దీపాలంకరణలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలంకరణ చేశారు. అనంతరం ఆలయ కమిటీ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసింది. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. బాహు మధ్య విలసితేంద్రియ. బాహు మధ్య విలసితేంద్రియ. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. నీదండ నాకు నీవెందు బోకు వాదేల నీకు వద్దు పరకు. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. తల్లివి నీవే
దశరథ రామ గోవింద మము దయజూడు పాయి ముకుంద. దశరథ రామ గోవింద మము దయచూడు పాహి ముకుంద. దశరథ రామ గోవింద. 1వ డివిజన్ పరిధిలోని శ్రీనివాసనగర్లోని ఓ ఇంట్లో దుండగులు బంగారం, నగదు అపహరించుకుపోయారు. నగరంలో గత వారం రోజులుగా ఎవరూ లేని ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. శ్రీనివాసనగర్కు చెందిన దత్తాత్రేయులు కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగకు హైదరాబాద్ వెళ్లారు. మంగళవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి ఇంట్లో సామాన్లన్నీ చిందరవందగా పడి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సుమారు 140 గ్రాముల బంగారం, 80,000 రూపాయల నగదు చోరీకి గురైందని బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితుల కోసం గాలిస్తున్నారు. సంక్రాంతి పండగకి పిల్లల దగ్గరికి హైదరాబాదు వెళ్ళారు మా పెద్దక్కయ్యను బావగారు, జమ్మలమడక దత్తాత్రేయులు గారు, ఇందిర. వెళ్ళి వాళ్ళ పొద్దునే మళ్ళీ హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చారు. వచ్చేసరికి బయట గేట్ తాళం తీసుకుని లోపల తలుపు తాళం తీద్దామని చూసేసరికి తాళం పగలగొట్టి బయట పడేసింది. తలుపు తోస్తే రాలేదు, లోపల నుంచి గడియ పెట్టుంది. ఇదేమిటా, ఎవరున్నారు లోపల, ఇలా ఉంది ఏంటని చెప్పి సందులోకి వెళ్ళి అటు తలుపు చూస్తే ఆ తలుపు కాస్త తెరిచింది, మెష్ డోర్ తెరిచింది, తలుపు తెరిచింది. వెంటనే కాస్త తొంగి చూసేసరికి బీరువా పగలగొట్టి మంచం మీద అన్నీ కూడా చిందరవందరగా పడేసి ఉన్నాయి. వెంటనే ఆగిపోయి నాకు ఫోన్ చేశారనమాట మా అక్కయ్య గారు. వెంటనే నేను వచ్చాను. వచ్చి చూసేసరికి ఇది థెఫ్ట్ జరిగినట్టుగా అర్థమైంది. హైదరాబాదులో మా అక్కయ్య వాళ్ళ అబ్బాయి ఐఎస్బీలో ఉంటాడు. చాలామందితో పరిచయాలు ఉన్నాయి, పోలీసులతో, ఆఫీసర్లతో. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడంతో ఇక్కడ ఎస్పీ గారి దగ్గర ఉండే స్పెషల్ బ్రాంచ్ ఆఫీసరు, ఎస్ఐలు, పోలీసులు వాళ్ళందరూ వచ్చి, క్లూస్ టీం కూడా వచ్చి చూసుకున్నారు. ఇక్కడ స్థూలంగా ఇప్పుడు మనం చూసుకుంటే కనుక బంగారు వస్తువులు, వెండి వస్తువులు, 80,000 దాకా క్యాష్ పోయినట్టుగా తెలుస్తోంది. అక్కయ్య చెప్పిన దాన్ని బట్టి లెక్కలేస్తే ఒక 140 గ్రాములు, 136, 140 గ్రాముల దాకా తేలిందండి. వెండి కూడా చిన్న కొన్ని వస్తువులు, ఏదో పన్నీర్ బుడ్డి అలాంటివేవో లాకర్ పగలగొట్టి తీసుకెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. క్యాష్ 75,000-80,000 దాకా పోయినట్టుగా చెప్తున్నారు అక్కయ్య. ఇక్కడ పెద్దగా ఏం జరగలేదండి, బాగానే సేఫ్గానే ఉండేది, సేఫ్గానే ఉంది కదా అన్నట్టుగా తాళాలు వేసుకుని వెళ్ళారు. వెళుతూ నాకు చెప్పి వెళ్తుందనమాట. ఇంటి మేడ మీద మిద్దె తోట బాగా పెంచుతూ ఉంటుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి తైపూసం కావడి సేవను ఈ నెల 25న నిర్వహిస్తున్నట్లు కార్తికేయ సేవా ట్రస్ట్ తెలిపింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తైపూసం కావడి మహోత్సవం ఈ నెల 25న నిర్వహిస్తున్నట్లు కార్తికేయ సేవా ట్రస్ట్ తెలిపింది. 25వ తేదీన జిల్లా పరిషత్ సెంటర్ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో కావడి పూజ మరియు 108 పాల కలశాలతో షటికోణ యంత్ర పూజ అనంతరం గురుస్వాములు కావడి ధారణ చేసి స్వాములు మరియు భక్తులతో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల పంచలోహ విగ్రహాలు ఉత్సవ వాహనముపై ఊరేగింపుగా కోనేరు సెంటర్ మీదుగా రాబర్ట్సన్పేటలోని పర్వతవర్ధిని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయమునకు చేరుకుంటుందని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ స్వామికి కావడి, పాల కలశముల ద్రవ్యములతో అభిషేకం అనంతరం అన్న సమారాధన నిర్వహిస్తామన్నారు. వెట్రివేల్ మురుగనికి హరోహర. సుబ్రహ్మణ్య స్వామి వారి 6 పడై వీడు అను 6 శక్తి క్షేత్రాలలో జరిగే విధంగా తైపూసం అంటే తైమాసం పుష్యమి నక్షత్రం నాడు వచ్చు శుభ దినమున తైపూస బ్రహ్మోత్సవంగా పళని మొదలగు 6 క్షేత్రాల్లో కూడా బ్రహ్మాండమైన నగరోత్సవాలు, బ్రహ్మోత్సవాలు జరిగే శుభదినము 25వ తారీఖు గురువారము తైపూస బ్రహ్మోత్సవంగా జరపబడుతుంది. మన మచిలీపట్నంలో గత 8 సంవత్సరాల నుండి కార్తికేయ సేవా భక్త బృందం తరపున ఈ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా 300 కావళ్ళు, 300 పాల కలశాలతో బ్రహ్మాండ నగరోత్సవము సుబ్రహ్మణ్య స్వామి వారికి జరుగుతుంది. రేపు 25వ తారీఖు గురువారము ఉదయము జెడ్పీ సెంటర్ వినాయక స్వామి దేవాలయం నుండి ఉదయం 8 గంటలకి కావడి నగరోత్సవము, పంబా ఉడుకు మేళము, పళని సంప్రదాయ మేళమైనటువంటి పంబా ఉడుకు మేళము మరియు సన్నాయి మంగళ వాయిద్యాలతో పాల కలశాలతో బ్రహ్మాండమైన నగరోత్సవం బయలుదేరి పాత బస్టాండు పర్వతవర్ధిని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి చేరుతుంది. కాబట్టి భక్తులంతా కూడా పాల్గొని సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహానికి పాత్రలు కావాలి. తాళపాలెం పంచాయతీ రాయపల్లి గ్రామంలో తాము అధికారంలోకి రాగానే ఇంటింటికి మంచినీటి కుళాయి అందిస్తామని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు.
తాళ్లపాలెం పంచాయతీ రాయపల్లి గ్రామంలో వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటింటికి మంచినీటి కుళాయి అందిస్తామని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. మచిలీపట్నం మండలంలోని తాళ్లపాలెం పంచాయతీ రాయపల్లి, గంటవారిపాలెం, ఓసలపాలెం, జొన్నవారిపాలెం, తాళ్లపాలెం తదితర గ్రామాలలో టీడీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర గ్రామంలో ఇంటింటిని సందర్శిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుంచే నాని, లంకే నారాయణప్రసాద్, గోపు సత్యనారాయణ, లంకే శేషగిరి, కొనకళ్ల నాగరాజు, వంకా బుజ్జి, జొన్నల బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఇంటిలో పడుకుని మోసుకుని వెళ్ళలేక చాలా ఇబ్బంది పడ్డాను. నాకు చెప్తే నేను ఇవాళ 8 రిజర్వాయర్లు కట్టించాను బందరంతా. మీరు అడగండి, ఇంట్లో పంపు తిప్పితే నీళ్ళు వస్తాయి బందర్లు. ఎక్కడన్నా ఇవాళ ట్యాంకర్ కనపడుతుంది బందర్ టౌన్ లో. అలా చేసి మీ మన గ్రామాల్లో కూడా ఇంటింటికి పంపించి మీకు ఇబ్బంది లేదు. ఓకేనా? మీ గుడి మర్చిపోయి, మీ గుడి అన్నారు కదా, గుడి మరి మీరు ఎప్పుడు ప్రతిష్ఠ పెట్టుకుంటారు పెట్టండి, డేట్ పెట్టుకుని మీరు వస్తే నా వద్దు నేను సహాయం చేస్తాను. ఓకేనా? ఏం దేవాలయం? జై శ్రీరామ్. అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ సందర్భంగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ సందర్భంగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కోనేరు సెంటర్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలతో పాటు రామనామ సంకీర్తనలు, భగవద్గీత పారాయణ జరిపారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర వీధులలో భక్తులు జ్యోతుల ప్రదర్శన నిర్వహించారు. పలుకులు అతనితోనే సీతారాముల పున్నమిలోనే నిరతము మాయద వెన్నెలలోనే రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రాఘవదే. ఎప్పటికీ ఈ జానకి రాఘవదే. నా రాఘవ ఎవరో ఆయన్నే అడిగి తెలుసుకో నన్ను తీసుకువెళ్ళినప్పుడు. దశరథాత్మజుని పదముల చెంత కుదుట పడిన మది ఎరుగదు చింత. రామనామమను రత్నమే చాలు గళమున దాల్చిన కలుగు శుభాలు. మంగళప్రదము శ్రీరాముని పయనము, ధర్మ ప్రమాణము రామాయణము. రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ పురస్కరించుకొని చింతకొండపాలెంలోని పట్టాభిరామాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి పంచామృతాభిషేకం, లక్ష తులసి పూజ జరిపారు. సాయంత్రం శ్రీరాముని శాంతి కళ్యాణం, దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. రామ రామ జయ రాజా రామ, రామ
అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రతిష్టా మహోత్సవ సందర్భంగా చింతగుంటపాలెంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో ఉదయం నుండి స్వామివారికి పంచామృతాభిషేకము, లక్ష తులసి పూజ మరియు సాయంత్రం స్వామివారికి శాంతి కళ్యాణము, అఖండ దీపారాధన మహోత్సవము నిర్వహించి భక్తులందరకు తీర్థప్రసాద వినియోగం జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ పేటకు సంబంధించినటువంటి అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అయోధ్య బాలరాముని కృపకు పాత్రులయ్యారని భావిస్తున్నాం. ఈ సహకారం ఇచ్చినటువంటి ఈ పేటలోని భక్తులకు, ముఖ్యంగా సిటీ కేబుల్ శ్రీనివాసరావు గారు అందించినటువంటి అపూర్వ సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇట్లు భక్త బృందం, పట్టాభిరామస్వామి దేవస్థానం, చింతగుంట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.